నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటిస్ దీని బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మరి డయాబెటిస్ రాకుండా ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, డయాబెటిస్ వచ్చిన వారికి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, ఇక వీటితో పాటుగా డయాబెటిస్ వచ్చిన వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, డయాబెటిస్ వచ్చిన వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వివరాలు మనకు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాకేష్ బొప్పన, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్, బంజారా హిల్స్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు చూస్తూనే ఉన్నారు, చాలామంది పేషెంట్స్ రోజు మీ దగ్గరికి వస్తూ ఉంటారు డయాబెటీస్తో బాధపడేవారు. సో వారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు? సో మెయిన్గా ఆహారం అనగానే మన రెగ్యులర్గా ఉండేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. సో మెయిన్ ఫస్ట్ ఒక 1 by 1 వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ అంటే మనకి మెయిన్గా ఇడ్లీ, దోశ బాగా రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్. సో ఇవి తింటే మాత్రం షుగర్ చాలా పెరుగుతుంది. ఈ మధ్య మేము చూసింది అయితే ఇడ్లీ తిన్న తర్వాత షుగర్స్ 250, 350 వెళ్ళిపోయి ఉంటాయి. అదే ఇడ్లీ కాకుండా మేము చెప్పినవి చేస్తే అదే 180కి వచ్చేసి నార్మల్ వాల్యూస్లో ఉంటున్నాయి. సో డెఫినెట్లీ ఇడ్లీ, దోశ తింటే షుగర్స్ బాగా షూట్ అవుతున్నాయి. సో ఈ తిన్నప్పుడు మనకు రెగ్యులర్గా దొరికే ఇయే కాబట్టి మనం ఏం తినొచ్చు. ఒకటి గోధుమ రవ్వ ఉప్మాతో ఎక్కువ షుగర్స్ పెరగవు. అలానే పెసరట్టు తిన్నా కూడా షుగర్స్ ఎక్కువ పెరగవు. అలానే ఉప్మాలో వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుని దలియా అంటాం, అలా తినొచ్చు. ఇంకొకటి ఎగ్ వైట్తో ఆమ్లెట్ వేసుకుని మల్టీగ్రెయిన్ బ్రెడ్తో తీసుకోవచ్చు. సో ఈ 3-4 ఆప్షన్స్. సో ఆల్టర్నేట్ చేసుకుంటా వీటిల్లోనే తినమని చెప్తాం మోస్ట్లీ. అండ్ మెయిన్ ఇంకొకటి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటారు ఎర్లీ మార్నింగ్. సో ఈ కాఫీ టీలో షుగర్ వేసుకోకుండా ఉండాలి. షుగర్ వేసుకుంటే షుగర్స్ మళ్ళీ ఇలానే షూట్ అవుతాయి, ఎందుకంటే డైరెక్ట్గా షుగర్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో దీని బదులు తాగలేని వాళ్ళు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వేసుకోకుండా తాగితే ఇంకా మంచిది, బట్ తాగలేని వాళ్ళకి మాత్రం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్. ఇది బ్రేక్ఫాస్ట్కి సంబంధించి. అలానే నెక్స్ట్ లంచ్ అండ్ డిన్నర్కి వస్తే మనం మెయిన్గా తినేది రైస్. సో వైట్ రైస్, బాగా పాలిష్డ్ రైస్ తింటే షుగర్స్ మాత్రం చాలా షూట్ అవుతాయి. సో మేమందరికీ బెటర్ ఏంటంటే రోటీ తింటాం. అది కూడా గోధుమ రవ్వతో చేసిన రోటీ లేదా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రోటీ. నెక్స్ట్ వచ్చి బ్రౌన్ రైస్. రోటీ తినలేము, రైసే ఉండాలి అనుకున్న వాళ్ళకి బ్రౌన్ రైస్. ఇంకా బ్రౌన్ రైస్ కూడా తినలేని వాళ్ళకి మాత్రం వైట్ రైస్ చెప్తాము. వైట్ రైస్ తీసుకునేటప్పుడు మాత్రం రోటీ అంటే 2 తిని ఆపేయండి అని చెప్పగలుగుతాం, అది ఈజీగా ఉంటుంది. రైస్ తినేటప్పుడు మనకు ఆ కంట్రోల్ మిస్ అయిపోతుంది. యూజువల్గా మనం ఎక్కువ రైస్ పెట్టేసుకుంటాం, కూర కొంచెం పెట్టుకుంటాం, అయిపోగానే మళ్ళీ రైస్ పెట్టుకుంటాం, మళ్ళీ కొంచెం కూర వేసుకుంటాం. సో రైస్ ప్లేట్లో యాడ్ అవుతానే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రైస్ ఎక్కువ అవుతుంది, దీనివల్ల షుగర్స్ కంట్రోల్ అవటం కష్టం. సో దీనికి ఏం చేయొచ్చు, మెయిన్ రోటీ కానీ అలానే బ్రౌన్ రైస్ కానీ తింటే వెల్ అండ్ గుడ్. అలా తినలేము, వైట్ రైసే తినాలి అనుకునేటప్పుడు మాత్రం ప్లేట్లో 1/4 కన్నా తక్కువ రైస్ ఉండాలి. అండ్ వన్స్ రైస్ పెట్టుకేసుకున్నాక మళ్ళీ రైస్ పెట్టుకోవద్దు, అంతే రైస్. ఇంకా హాఫ్ వరకు కర్రీ ఉండాలి, ఇంకో 1/4లో సలాడ్ అండ్ కర్డ్ పెట్టుకోండి. సో ఇలా రైస్ అయిపోయిన తర్వాత విడిగా వట్టి కర్రీ తినేయటం, లేదంటే కర్డ్, సలాడ్ తినేయటం. ఇలా ఉంటే మనకి మళ్ళీ ఆకలేదు. లేకపోతే కర్రీ కూడా కొంచెమే తిని, రైస్ కొంచెమే తిని, కర్డ్ తినకుండా, సలాడ్ తినకుండా ఉంటే ఏమవుతుందంటే అప్పుడు బాగానే ఉన్న సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఏదో ఒకటి ఎక్స్ట్రా తినటం వల్ల మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి. సో అలా కాకుండా రైస్ తగ్గించినప్పుడు కర్రీ ఎక్కువ తినాలి, సలాడ్స్ తినాలి, కుకుంబర్ అలాగా, ఆనియన్స్, అలానే కర్డ్ తినాలి. తింటే ఫిల్లింగ్గా ఉంటుంది. సేమ్ ఇదే మనం డిన్నర్కి కూడా ఫాలో అయితే బెటర్. సో లంచ్ అండ్ డిన్నర్ ఇలా చేస్తే కొంచెం బెటర్గా ఉంటాయి. సో కర్రీస్లో ఏమేమి తినకూడదు, ఆలు ఒకటి, బీట్రూట్ ఒకటి తినకూడదు. వీటి వల్ల షుగర్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ కాకుండా మిగతా అన్ని కర్రీస్ మనం రెగ్యులర్గానే తినొచ్చు. సో నాన్ వెజిటేరియన్లో ఫిష్ అండ్ చికెన్ తినొచ్చు బాగానే, వీటితో ప్రాబ్లం లేదు. మటన్, ప్రాన్స్ వచ్చేపాటికి షుగర్స్ కంట్రోల్లో ప్రాబ్లం రాదు, కానీ ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాన్స్, మటన్ అవాయిడ్ చేయటం మంచిది. అలానే చికెన్ అండ్ ఫిష్ తినొచ్చు, ఈ మెయిన్. సో ఇంక కాకుండా ఫ్రూట్స్, ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫ్రూట్స్ అంటే యాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, కమలాకాయ, బత్తాకాయ, జాంకాయ,
ఈ 4 ఫ్రూట్స్ తినొచ్చు. వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లం రాదు. అదే బనానా తింటుంటే చిన్న బనానా అయితే ఒకటి తినొచ్చు. పెద్ద బనానా తింటుంటే మాత్రం హాఫ్ తిని హాఫ్ బనానా వరకే తినాలి. సో ఇలా వీటి వల్ల అయితే వేరే ఫ్రూట్స్ అన్నీ అయినా తింటుంటే మీ షుగర్ లెవెల్స్ బట్టి మీరు బాగానే కొంచెం వెల్ కంట్రోల్డ్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఒక 100 grams ఆఫ్ ద ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. లేదు షుగర్స్ అంత కంట్రోల్లో లేవు, కొంచెం హయ్యర్ డోసెస్లో ఉంటే బెటర్ మిగతా ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఫ్రూట్స్ తినమనేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జ్యూస్ తాగకూడదు. ఏ ఫ్రూట్ అయినా సరే జ్యూస్ తాగితే షుగర్స్ ఫాస్ట్గా రైజ్ అవుతాయి బ్లడ్లో. సో దీనివల్ల మన బాడీ ఇన్సులిన్ అంత లెవెల్ మ్యాచ్ అవ్వదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి షుగర్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఫ్రూట్స్లో మెయిన్గా ఫ్రూట్ తినాలి, జ్యూస్ తాగకూడదు. ఓకే డాక్టర్ గారు, అంటే ఈవినింగ్ స్నాక్స్ ఎటువంటివి తీసుకుంటే మంచిది అంటారు? ఈవినింగ్కి మెయిన్ బెటర్ వుడ్ బి కాఫీ, టీ తీసుకోవచ్చు, అదే షుగర్ లేకుండా. లేదా షుగర్ లేని వాళ్ళు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి, యాపిల్ గోవా, యాపిల్ జాంకాయ, కమలాకాయ, బత్తాకాయ. ఇవి కాకుండా స్ప్రౌట్స్ కానీ వాల్నట్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. డాక్టర్ గారు, వీళ్ళు నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? అందరికీ ఏం ప్రాబ్లం ఉండదు, బట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యి డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ మాత్రం కొంచెం ఆ ప్రోటీన్ కంటెంట్ని కొంచెం తగ్గించాలి, లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేదు. డాక్టర్ గారు, ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో మధ్యలో ఆకలేసినప్పుడు ఎటువంటివి తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో యూజువల్గా మేము అందరికీ ఏం చెప్తాం అంటే 3 మేజర్ మీల్స్, 2 మైనర్ మీల్స్ అని చెప్తాం. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇస్ ద మేజర్ మీల్ లాగా. ఇన్ బిట్వీన్ తినాలన్నప్పుడు ఇలానే ఆల్మండ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇలా తీసుకోవచ్చు. లేదా 100 ml ఆఫ్ మిల్క్, కాఫీ, టీ. ఈ కాకుండా గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీ కూడా తీసుకుంటే కొంచెం మెటబాలిజం అది పెరుగుతుంది. సో అది వెయిట్ లాస్కి యూస్ఫుల్ అవుతుంది. డాక్టర్ గారు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చా? అవి ఎంతవరకు సేఫ్, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అంటారు? మిల్క్ ప్రోడక్ట్స్తో ప్రాబ్లం ఏం లేదు, మిల్క్ ప్రోడక్ట్స్ ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఏదైనా క్యాలరీ కౌంట్ మెయింటైన్ చేయాలి. మనం ఒక డైలీ మన బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకుని, ఇవాళ మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయి మనకి. ఈ డివైజెస్లో మన బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో మీరు వెయిట్ తగ్గాలనుకుంటే కొంచెం క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. మీరు నార్మల్ ఐడియల్ వెయిట్కి వచ్చేసారు అన్నప్పుడు మీ వెయిట్ బట్టి మీ బాడీ మెటబాలిక్ రేట్ ఉంటుంది. ఆ మెటబాలిక్ రేట్ మా హాస్పిటల్లో మేము అందరికీ మెటబాలిక్ రేట్ చెక్ చేసి దానికి సరిపడా క్యాలరీస్ ఇంటేక్ తీసుకోమని చెప్తాము. సో ఆ క్యాలరీ పద్ధతిగా మీరు డైట్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవాళ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది మామూలుగా ఇప్పుడు మనకి ఇంత కప్లో ఇంత రైస్కి ఇన్ని క్యాలరీస్ ఇలా మల్టిపుల్, అది డైలీ బేసిస్లో కొంచెం ఇదివరకు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి ఫోన్లో చాలా యాప్స్ వచ్చేసినాయి. హెల్తిఫై మీ అని, ఫిట్నెస్ పాల్ అని, ఇలా మల్టిపుల్ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఒకటి ఇంగ్లీష్ కాదు, మన రెగ్యులర్ డైటరీ ఫుడ్స్లో కూడా వీళ్ళు ఎన్ని క్యాలరీస్ అవుతాయి, ఎంత క్వాంటిటీ, అవన్నీ వాళ్ళు ఇస్తున్నారు. సో డైలీ లాగ్ లాగా పెట్టుకుని అట్లీస్ట్ ఒక 1 వీక్ ఫాలో అయితే యూజువలీ మనం సేమ్ తింటాం. ఒక వారం ఏం తింటున్నామో యూజువలీ ఎవ్రీ వీక్ మన డైట్లో సేమ్ ఉంటాయి. సో అట్లీస్ట్ 1 to 2 వీక్స్ మీరు ఆ డైట్ ఫాలో అందులో లాగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాము, అలానే స్నాక్స్కి ఏం తిన్నాము, లంచ్కి ఏం తిన్నాము, డిన్నర్కి ఏం తిన్నాము, సో మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఫైనల్లీ డే ఎండింగ్కి మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, అలానే మన బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, మనం యాక్టివ్ క్యాలరీస్ అంటే మనం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఇవన్నీ తీసుకుని దీన్ని బ్యాలెన్స్ చేసి క్యాలరీ ఇంటేక్ క్యాలరీ ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉండకుండా మెయింటైన్ చేస్తే బ్యాలెన్స్గా ఉండి మనం వెయిట్ పెరగకుండా ఉంటాం. అలానే వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఇదే సేమ్ క్యాలరీ డెఫిసిట్లో మెయింటైన్ చేయాలి. అంటే డైలీ ఒక 500 to 1000 డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఆ క్యాలరీస్ని తగ్గిస్తే ఇది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేస్తే మనం డెఫినెట్లీ వెయిట్ తగ్గుతాం. డాక్టర్ గారు, ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తే మంచిది అంటారు? సో బేసిక్ ఎక్సర్సైజ్ డయాబెటీస్ పేషెంట్స్కి మినిమం చేయాల్సిన ఎక్సర్సైజెస్ మాత్రం 150 మినిట్స్ వారానికి, అంటే డైలీ అట్లీస్ట్ 20 to 30 మినిట్స్. కాకపోతే ఈ 30 మినిట్స్లో కూడా ఎలా చేయాలంటే అప్పుడు ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు అలా చేసి ఓవరాల్గా అరగంట అయిపోయింది అంటే సరిపోదు.
సో మెయిన్లీ 15 మినిట్స్ ఎట్ స్ట్రెచ్ మినిమం ఉండాలి. అలానే పొద్దున ఒక 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 మినిట్స్ చేయొచ్చు, లేదా ఎట్ స్ట్రెచ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంతైనా చేయొచ్చు. సో ఇది మినిమం రిక్వైర్మెంట్. సో వాకింగ్ చేయమని చెప్తాం చాలామంది పేషెంట్స్కి స్టార్టింగ్లో. వాకింగ్ అనగానే ఊరికే స్లోగా మాట్లాడుకుంటా నడిస్తే అది అంత సరిపోదు. అట్లీస్ట్ ఒక 5 km/h స్పీడ్ మెయింటైన్ చేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే కనుక డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అలానే 2 times a week అట్లీస్ట్ ఒక రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం, అంటే వెయిట్స్ ఎత్తడం కానీ సంథింగ్ మజిల్ బిల్డింగ్ లాంటిది. దిస్ ఈజ్ నాట్ మజిల్ బిల్డ్ చేయమని కాదు, బట్ ఉన్న మజిల్ లూజ్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంటుంది. సో దట్ మన బాడీ మజిల్ మాస్ అంతా మెయింటైన్ అవుతుంది. డాక్టర్ గారు, ఎక్కువగా డయాబెటీస్ వచ్చిన వారికి కిడ్నీలు, హార్ట్ మ్యాక్సిమం పనితీరులో మందగిస్తాయి అంటుంటారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సో షుగర్స్ కంట్రోల్లో ఉంటే డెఫినెట్లీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వవు, బట్ కంట్రోల్లో లేనప్పుడు మాత్రం ఈ ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఏ ఆర్గాన్స్ అనేది మెయిన్గా ఐ, డయాబెటిక్ రెటినోపతి అంటారు, అలానే కిడ్నీ, డయాబెటిక్ నెఫ్రోపతి, అలానే ఈ కాళ్ళకి చేతులకి వచ్చే నరాలు ఉంటాయి, ఈ నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల కాళ్ళు చేతులు మంటలు రావటం, లేకపోతే సెన్సేషన్స్ తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ రావటం వల్ల మెయిన్గా హార్ట్ అటాక్స్ రావటం, బ్రెయిన్లో స్ట్రోక్ రావటం, అలానే ఈ కాళ్ళకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ పూడుకుపోయి దీనివల్ల అల్సర్స్, గ్యాంగ్రీన్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ ఆర్గాన్స్ అన్నిటినీ రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్తాం మేము పేషెంట్స్ అందరికీ. సో ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అంటే యూజువల్గా ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ స్క్రీన్ చేసుకుంటే, ఎందుకంటే ఇవి ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్స్కి అసలు ఏమీ డిఫరెన్స్ తెలీదు, బాగానే ఉన్నట్టే ఉంటుంది. సో కాకపోతే ఇన్నర్ సైడ్గా చేంజెస్ ఉంటాయి. సో ఈ చెక్ చేస్తేనే తెలుస్తాయి మనకి. సో ఈ చెక్ చేసుకున్నప్పుడు వీటిల్లో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే వాటికి వెంటనే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వీటి వల్ల అవి మరీ కాంప్లికేట్ అయిపోయి చేయి దాటిపోకుండా ముందే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. సో రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోండి. దీనివల్ల ఏమన్నా ఇనీషియల్గానే తెలిస్తే దీనివల్ల ట్రీట్మెంట్స్ పెట్టుకుంటే ఈ మెయిన్ బాగా కాంప్లికేట్ అవ్వకుండా ముందే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎర్లీగా డిటెక్ట్ అయినప్పుడు షుగర్ ఎప్పుడైనా ఇనీషియల్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్లో బాగా కంట్రోల్ చేస్తే షుగర్ని ఇనీషియల్ ఇయర్స్లో ఈ కాంప్లికేషన్స్ అన్నీ మ్యాక్సిమం ప్రివెంట్ అవుతాయి. అలానే మధ్యలో మనం ఎప్పుడు కంట్రోల్ ఒక 3-4 years సరిగ్గా కంట్రోల్ చేయకపోతే తర్వాత మళ్ళీ ఎంత బాగా కంట్రోల్ చేసినా కూడా ఈ కాంప్లికేషన్స్ అన్నీ మళ్ళీ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని డయాబెటిక్ అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ థింగ్. సో ఎప్పుడు మధ్యలో 1-2 years నేను సరిగ్గా కంట్రోల్ చేయకుండా వదిలేస్తాను అని మాత్రం అనుకోకండి. 1-2 years కదా అనుకోవద్దు. దీనివల్ల ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఆ కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీడే ఈజ్ ఏ ఛాలెంజ్ లాగా ఉండాలి. డాక్టర్ గారు, డయాబెటీస్ రాకుండా లైఫ్ స్టైల్ని ఏ విధంగా మలుచుకుంటే బాగుంటుందంటారు? నేను ఇందాక చెప్పినట్టే మెయిన్ మన క్యాలరీ ఇంటేక్ అండ్ అవుట్పుట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలానే ఫుడ్ కూడా నేను మనం అనుకున్నట్టు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. మెయిన్ అంటే ఈ తింటే షుగర్ వెంటనే పెరుగుతుంది. అలానే ఈ తినకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మెయిన్గా ఈ తింటే షుగర్ ఫాస్ట్గా పెరగదు బాడీలో. మనకి మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ వచ్చి అది యాక్ట్ చేసే వరకు షుగర్స్ షూట్ అవ్వకుండా ఉంటే, సో అలాంటి పదార్థాలు తింటే ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. అలానే క్యాలరీ ఇన్పుట్ అవుట్పుట్ డెఫినెట్లీ అందరూ చేయాలి ఇవాళ. ఎందుకంటే ఎవ్రీ ఫోన్లో ఇవాళ యాప్స్ వచ్చేసినాయి అండ్ మెటబాలిక్ రేట్ తెలుస్తుంది. అలానే ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని క్యాలరీసో తెలుస్తున్నాయి. సో మన మెటబాలిక్ రేటే మెయిన్లీ ఒక 1400-1500 క్యాలరీస్ ఉంటాయి రఫ్గా ఒక యావరేజ్ పర్సన్కి, డిపెండింగ్ ఆన్ ద వెయిట్ అండ్ హైట్ ఎవ్రీథింగ్. అక్కడ నుంచి ఒక 500-600 యాక్టివ్ క్యాలరీస్. సో 600 దట్ విల్ బి 2000 క్యాలరీస్ ఆఫ్ అంటే ఖర్చు పెడతాం మనం విత్ ఎక్సర్సైజ్. లేనప్పుడు 1500-1600 క్యాలరీసే ఖర్చు పెడతాం. సో మన డైట్ కూడా దాని ప్రకారం అన్ని క్యాలరీస్లోనే తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు.